హరివర్ధన్ కు మిథునను అప్పగించి వెళ్లిపోతున్న దేవ వెనకే వెళ్లిన మిథున హరివర్ధన్ కి ఊహించని షాక్ ఇచ్చిన దేవ. ఇంతకు ఏం జరిగింది? దేవ హరివర్ధన్ మిథునకు షాక్ ఇవ్వడం ఏంటి? అసలు హరివర్ధన్ కు మిథునను అప్పగించి దేవ వెళ్లిపోవడం ఏంటి? మరి హరివర్ధన్ ను ఎమ్మెల్యే దగ్గర నుంచి దేవ విడిపించాడా? అసలు ఏం జరిగిందనేది ఈ వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. నువ్వుంటే నాచితగా రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్టయితే కనుక ఎమ్మెల్యే కొడుక్కి వ్యతిరేకంగా దేవాన్ని సపోర్ట్ చేస్తూ హరివర్ధన్ చేసినటువంటి ఆర్గ్యుమెంట్ని ఎమ్మెల్యే తట్టుకోలేక మొత్తానికి హరివర్ధన్ను కిడ్నాప్ చేసింది. ఎవరు కిడ్నాప్ చేశారో అర్థం కాక ఇటు మిథున అటు దేవా కూడా వెతుకుతూనే ఉంటారు. దేవాకి అన్న అయినటువంటి రాజకీయ నాయకుడు కూడా దేవా దగ్గరకు వచ్చి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎందుకంటే ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి చెప్పడంతో ఇక దేవ ఆలోచనలో పడతాడు. ఈలోపు మిథున వెతగ్గా మొత్తానికి వాళ్ళ నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారనే విషయాన్ని కన్ఫర్మ్ చేసుకుని దేవా దగ్గరకు వచ్చి విషయం చెప్తుంది. దేవా ఆ విషయాన్ని విన్న తర్వాత దేవా దగ్గరకు వచ్చేస్తుంది మిథున. దేవా నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారు దేవా అంటే నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పని అంటాడు. ఇక అలా అన్న తర్వాత మరి తెలిసి కూడా ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? నాన్న నిన్ను విడిపించాలి కదా, ఎందుకలా వదిలేసావు దేవా అని చెప్పని అంటూ ఉంటే ఏంటి మీ నాన్నని విడిపించాల్సిన అవసరం నాకేంటి, అసలు విడిపించాలని చెప్పి నేనెందుకు అనుకోవాలి అని చెప్పని అంటూ ఉంటే అదేంటి దేవా అలా మాట్లాడతావు, నీ గురించి ఆయన వాదించే కదా అంత విపత్తుల్లో పడ్డారు, ఎమ్మెల్యేనే ఖచ్చితంగా నాన్నని కిడ్నాప్ చేసుంటుంది దేవా, దయచేసి నా మాట విను దేవా, ప్లీజ్ మా నాన్నని రక్షించు దేవా, నేను నీకు తెలిసిన మనిషిని అనుకోకు, నేను నీకు తెలియని మనిషిని, ఎవరినో వచ్చి సహాయం అడుగుతున్నాను అనుకో, నా తండ్రిని రక్షించు దేవా ప్లీజ్ అంటూ ఉంటే ఇక అప్పుడు దేవా ఆలోచనలో పడతాడు. అప్పటికి హరివర్ధన్కి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటానికి శతవిధాల ప్రయత్నించినటువంటి దేవా ఇక మిథునను తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి అన్నా, మిథున తను చెప్పినట్టు వినాలి అన్నా ఇదే మంచి అవకాశం అనుకుని మీ నాన్నను రక్షించటానికి నేనేమీ ఆలోచించను, రక్షిస్తాను కూడా, కానీ నాకేంటి అంటాడు. అంటే ఏంటి దేవా నువ్వు మాట్లాడుతుంది, మా నాన్నను రక్షించినందుకు నీకు డబ్బు కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా అంటే డబ్బు కోసం పనిచేయటం ఈ దేవా హిస్టరీలోనే లేదు అని చెప్పని అంటాడు. మరి ఇంకేం కావాలి దేవా, నీకేం కావాలో చెప్పు దేవా అని చెప్పని అంటూ ఉండేసరికి ఏం కావాలో చెప్తాను, అది నువ్వు చెయ్యాలి, నాకు అలా అని మాటిస్తేనే నేను నీకు ఈ సహాయం చేస్తాను, మీ నాన్నని తీసుకొస్తాను అని చెప్పని అంటాడు. దాంతో ఇక నువ్వు నేను చెప్పినట్టు చేస్తాను అని నాకు మాటిస్తే నువ్వు కోరుకున్నట్టుగానే మీ నాన్నని ఎక్కడున్నా సరే నేను తీసుకొస్తాను అని అంటాడు దేవా. దాంతో ఇక మిథున ఇప్పుడు నేను మాట ఇవ్వకపోతే మా నాన్నని నువ్వు తీసుకురావా అని అంటుంది. చెప్తున్నాను కదా అదే విషయాన్ని నువ్వు ఎటు తిప్పి అడిగినా అదే ఆన్సర్ వస్తుంది అని అంటాడు. దాంతో ఇక మిథున ఏం చేయాలో చెప్పు అని అంటే మాట కావాలి నాకు, మాట ఇస్తేనే నేను ఈ విషయం గురించి మాట్లాడతానంటాడు. దాంతో మిథున దేవా చేతిలో చేయి వేసి మాటిస్తుంది. ఆ తరువాత ఇక నువ్వు ఎప్పటికీ నా జీవితంలో ఉండకూడదు, మీ నాన్నని నేను కిడ్నాపర్స్ నుంచి విడిపించి తీసుకొచ్చిన మరుక్షణమే నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి, నా కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, నీకు మాకు ఎటువంటి సంబంధం ఉండకూడదు అని చెప్తాడు. అలా చెప్తూనే దేవా మనస్సంతా కూడా కకావికలం అయిపోతూ ఉంటే బాధపడుతూ ఉంటే దిగమింగుకుని ఆ విషయాన్ని చెప్తాడు. నీకు ఈ మాట చెప్పలేక నేను ఎంతలా గుండె పగిలి ఏడుస్తున్నానో నాకు మాత్రమే తెలుసు మిథున, కానీ నీ జీవితం బాగుండాలని నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటూ ఈ మాటను అడుగుతున్నాను, దయచేసి నన్ను క్షమించు మిథున అని మనసులో అనుకుంటూ చెప్పు, ఇలా చేస్తావా, చేస్తానంటేనే నేను ఖచ్చితంగా మీ నాన్నని విడిపించి తీసుకొస్తాను అని అంటాడు. ఇక మిథున అయితే నాకు అర్థమైంది దేవా, నన్ను వదిలించుకోవటానికి నువ్వు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్నావు కదూ అంటే నువ్వేమైనా అనుకో, నీకు కావాల్సింది జరగాలి అంటే నాకు కావాల్సింది నువ్వు చెయ్యాలి అంటాడు. సరే నేను మాట ఇచ్చాను కదా, మాట మీద నిలబడతాను, వెళ్ళిపోతాను, మా నాన్నని తీసుకొస్తే నీ నుంచి నీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోతాను అంటుంది మిథున. ఇక వెంటనే దేవా అక్కడి నుంచి బయలుదేరి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తాడు. ఎమ్మెల్యే ఈలోపే మిథునకి కాల్ చేయటం, ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడు అని చెప్పి మిథున తెలుసుకోవటం, వాళ్ళు చంపేస్తానంటున్నారని చెప్పి దేవాకి చెప్పడం జరగడంతో డైరెక్ట్గా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినటువంటి దేవా అక్కడ రౌడీల్ని పిచ్చకొట్టుడు కొడతాడు. ఈలోపు ఎమ్మెల్యే వచ్చి ఏంట్రా వీడికి భయపడుతున్నారు,
పుల్లలా ఉన్నాడు, వీడిని మీరేం చేయలేరా అంటే, వాడు మనిషి చూడడానికి పుల్లలానే ఉంటాడు మేడం, కానీ వాడి దెబ్బలు తట్టుకోవటం మా వల్ల మాత్రం కాదు అని అంటే, నోరు మూసుకుని వెళ్ళండ్రా అని చెప్పి ఎమ్మెల్యే అంటూ ఉంటే ఇక మొత్తానికి ఫైట్ జరుగుతుంది. దేవా అయితే వాళ్ళందరినీ పిచ్చ కొట్టుడు కొట్టి హరివర్ధన్ను అక్కడి నుంచి విడిపిస్తాడు. విడిపించి తీసుకొస్తున్నటువంటి దేవాని చూసిన హరివర్ధన్, ఎందుకు నేను నీకు సపోర్టుగా నిలబడి నీ వైపున నేను వాదించాననా అని అంటే, కాదు, న్యాయం వైపు మీరు నిలబడ్డారని అని అంటూనే, మీకు నేను మాటిచ్చిన ప్రకారం మీ కూతుర్ని తీసుకుని మీరు వెళ్ళండి అని అంటాడు. నా కూతురు నిన్ను వదిలి రాదు కదా అంటే, ఇప్పుడు వస్తుంది తీసుకెళ్ళండి అని అంటే, ఏం చెప్పావు దేవా అంటాడు హరివర్ధన్. అదంతా మీకు అనవసరం, మొత్తానికి మీకు కావాల్సింది మీ కూతురు మీ ఇంటికి రావడం, వస్తుంది తీసుకెళ్ళండి అని అంటాడు. ఇక షెడ్ దగ్గరికి వెళ్ళి హరివర్ధన్ని కారులో కూర్చోపెట్టి బయటకు వెళ్తాడు. అంటే జీప్లో కూర్చోపెట్టి వెళ్ళేసరికి అక్కడ మిథున నిలబడి చూస్తూ ఉంటుంది. హరివర్ధన్ని తీసుకొచ్చిన దేవాని చూసి, అయిపోయిందా, తీసుకొచ్చేసావా అంటుంది. తీసుకొచ్చాను అనగానే, ఇంతోటి దానికి నువ్వేమన్నావు, నన్ను నిన్ను వదిలేసి నీ కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోమన్నావు అని చెప్పని అంటే, అదే చెయ్యాలి, ఇప్పుడు నువ్వు చేసి తీరాలి, వెళ్ళు మీ నాన్నతోటి అని చెప్పని అంటే, నేను వెళ్ళను దేవా అంటుంది. మాట ఇచ్చి తప్పావంటే నేను చచ్చినంతొట్టే అంటాడు. దేవా అలా మాట్లాడుకు, నిన్ను లేకుండా ఉండలేను, నువ్వు నా భర్తవి దేవా అంటూ ఉంటుంది. దయచేసి వెళ్తావా వెళ్ళవా? హరివర్ధన్ గారు, మీ అమ్మాయి నాకు మాటిచ్చింది, మిమ్మల్ని తీసుకొచ్చిన మరుక్షణం నన్ను నా కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోతానని చెప్పి, మీతో వచ్చేస్తానని చెప్పి, తీసుకెళ్ళండి మీ కూతుర్ని అని చెప్పని అంటే, ఇక హరివర్ధన్కి అర్థమవుతుంది తనకు దేవా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవటానికి ఈ సందర్భాన్ని ఉపయోగించుకున్నాడు అని. ఇక రా మిథున వెళదాం అంటూ ఉంటాడు హరివర్ధన్. అయితే ఇక మిథున ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఇక అలా వెళ్ళిపోయినటువంటి మిథున హరివర్ధన్ ఇంట్లో కూర్చుని బాధపడుతూనే ఉంటుంది, ఏడుస్తూనే ఉంటుంది, ఏమీ తినదు, మనిషి చిక్కి శల్యమైపోతూ ఉంటుంది. ఇక వెంటనే దేవాకి ఫోన్ చేస్తుంది. అలా ఫోన్ చేస్తున్నటువంటి మిథున కాల్ లిఫ్ట్ చేయలేక, అలా అని కట్ చేయలేక బాధపడుతూ ఉంటాడు దేవా. ఈలోపు భానుమతి వచ్చి, ఏంద్రబాయ్ ఏం జరిగింది, గిట్లయిందేంటి, నువ్వు గా మిథునని తోలిపారేసినవని తెలిసింది, ఇంకేముంది మనిద్దరం పెళ్లి చేసుకుందాం, పదరబాయ్, ఇంకా మళ్ళీ ఇంకొకసారి గా మిథున నీ జీవితంలోనికి రాకుండా ఉండాలంటే మనం పెళ్లి చేసుకోవాలరా పద అని చెప్పని అంటూ ఉంటుంది. నిన్ను నేను పెళ్లి చేసుకోలేను, కానీ నాకు మాత్రం ఒక హెల్ప్ కావాలి బాను అని అంటాడు. ఏంటి అంటే, నువ్వు నేను పెళ్లి చేసుకున్నట్టుగా నాటకమాడాలి అని అంటాడు. నాటకమా, అదేంటి దేవా, నన్ను నిజంగా పెళ్లి చేసుకోవా అంటే, నేను మిథున మెడలో తాళి కట్టాను, మిథునకి భర్తని, కానీ ఇప్పుడు మిథున క్షేమం కోసం ఈ నాటకం ఆడక తప్పదు అని అంటాడు. సరే అనగానే, నువ్వు నాకు తెలియనట్టుగా మిథునకు ఫోన్ చేసి మనిద్దరి పెళ్లి జరుగుతోందని చెప్పు అని అంటాడు. దాంతో ఇక భానుమతి అలాగే చేస్తుంది. మిథున కంగారుగా బయలుదేరుతూ ఉంటే హరివర్ధన్ మిథున్తో పాటే వస్తాడు. ఇక భానుమతి చెప్పినటువంటి గుడి దగ్గరకు మిథున హరివర్ధన్ ఇద్దరు వచ్చేసరికి ఇక భానుమతి మెడలో దండ, ఇక దేవా మెడలో దండ కనపడుతుంది. భానుమతి మెడలో పసుపు తాడు వేళ్లాడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఇక మిథున షాక్ అయిపోతుంది. చూసారా నాన్న, మీరు దేవా దగ్గర తీసుకున్న మాటకు నాకు జరిగిన సన్మానం చూసారా, నాకు దక్కిన ప్రతిఫలం చూసారా, దేవానే నా ప్రపంచమని, దేవానే నా జీవితమని బ్రతుకుతున్న నాకు మిగిలిందేంటో చూసారా నాన్న అని ఏడుస్తూ ఉండేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక హరివర్ధన్ దేవా దగ్గరకు వెళ్తాడు. ఏంటి దేవా ఇదంతా, ఎందుకు ఇలా చేశావు, మిథున ఉండగా అని చెప్పని అంటే, ఉంది, మీ దగ్గరే ఉంది, మిథున ఇక నాతో ఉండదు, ఉండబోదు కూడా అని చెప్పని అనేసరికి ఇక మిథునకి ఏం చేయాలో అర్థం కాక తల కొట్టుకుని ఏడుస్తూ ఉంటే హరివర్ధన్ మిథునం తీసుకుని వెళ్ళిపోతాడు. అలా వెళ్తున్నటువంటి హరివర్ధన్ అద్దంలోంచి చూసేసరికి ఇక దేవా వెంటనే తన మెళ్ళలో ఉన్న దండను తీసి విసిరేస్తాడు. భానుమతి కూడా తన మెళ్ళలో ఉన్న తాళిని తనే తీసేసి పక్కన పెడుతూ ఉంటుంది. అది చూసి, ఇది దేవా ఆడిన నాటకం, మిథున మనస్సు పూర్తిగా విరిగిపోవటానికి అని అనుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.